అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు కదా? దేవుని కృపలో నేను కూడా బాగున్నాను. ఈరోజు దేవుని వాక్యముగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఏలననగా మనుషులు ఏ విధంగా తయారవుతున్నారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము అంటున్నారు. అంటే ఈ రోజుల్లో ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు వస్తున్నాయో, మనుషులు ఏ విధంగా తయారవుతున్నారో బైబిల్ గ్రంథంలో ముందుగానే దేవుడు మనకి రాసి ఉంచారు. కాబట్టి ఇట్టి వారికి మనము విముఖుడవై ఉండుము. కాబట్టి నీవే స్థితిలో ఉన్నావో, ఈ పరిస్థితులలో ఉంటే నిన్ను నువ్వు మార్చుకోమని దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. ఎందుకనగా పైకి భక్తి గల వారి వలె ఉండి కానీ దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. భక్తి గల వారి వలె ఉండి ఇతరుల పట్ల ఏ విధంగా ఉంటున్నావు, దేవునిలో నీవు ఏ విధంగా ఉంటున్నావు, నిన్ను నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ గర్వాంధుల వలె ఉంటున్నావు, కృతజ్ఞత లేని వారి వలె ఉంటున్నావు, లేకుంటే సజ్జన ద్వేషులు, లేకుంటే ఇంకా సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వాడిగా ఉంటున్నావో, అలాంటి విషయాలలో నువ్వేదన్నా అపరాధిగా ఉంటే దేవుని దగ్గర నీవు ఆయన్ని ప్రభా నన్ను క్షమించు అని నీవు వేడుకో. అలాంటి గుణాలు ఏమైనా ఉంటే నీలో నువ్వు అవన్నీ తీసివేయి. ఎందుకంటే దేవుడు వెచ్చగానైనా ఉండమన్నాడు, చల్లగానైనా ఉండమన్నాడు, కానీ నులివెచ్చగా మాత్రం ఉండొద్దన్నాడు. అలా నులివెచ్చగా ఉంటే ఆయన నోటి నుండి ఉమ్మివేయబడతామని దేవుని వాక్యం దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు ఒకసారి భక్తి గల వారి వలె ఉండి నీ హృదయం అంతా కపటం మాత్రం ఉంచుకోకు. ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది. అందుకనే అటువంటి హృదయం ఉంటే తీసివేసుకొని నీ దేవుని యొద్ద ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయమని ఈ వాక్యం ద్వారా దేవుడు ఇలాంటి అంత్యకాల కాలంలో దేవుడు నిన్ను కాపాడడానికి దేవుడు నీతోనే మాట్లాడుచున్నారు. ఆమేన్.